సో మన ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ కన్నా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నేను రిఫ్రిజిరేటర్ కొనే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ పాయింట్స్ అని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎన్ని లీటర్స్ రిఫ్రిజిరేటర్ మనకి కావాలని ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది రిఫ్రిజిరేటర్ కొనేటప్పుడు. దానికోసం నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు బ్యాచిలర్ అయితే మీరు 50 నుంచి 80 లీటర్స్ ఉన్న ఫ్రిడ్జ్ని అయితే ప్రిఫర్ చేయండి. సో ఇది సింగిల్ డోర్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా 2 people అండ్ 3 people ఉన్న ఫ్యామిలీ అనుకోండి, సో 150 నుంచి 250 లీటర్స్ మధ్యలో ఉన్న రిఫ్రిజిరేటర్ని అయితే ప్రిఫర్ చేసుకోండి. సో ఇది సింగిల్ డోర్లో అవైలబుల్ ఉంటుంది అండ్ డబుల్ డోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ట్రిపుల్ డోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా 4 people అండ్ 5 people ఉన్న ఫ్యామిలీ అనుకోండి, సో వీళ్ళైతే 250 నుంచి 350 లీటర్స్ మధ్యలో ఉన్న రిఫ్రిజిరేటర్స్ని అయితే ప్రిఫర్ చేసుకోండి. సో ఇవి డబల్ డోర్ అండ్ ట్రిపుల్ డోర్లో ఉంటాయి, సింగిల్ డోర్లో ఉండవు. అండ్ నెక్స్ట్ ఇంకా 6 people అండ్ అబోవ్ ఎంతమంది ఉన్నా సరే ఇంకా 350 నుంచి 490 లీటర్స్ మధ్యలో ఉన్న ఫ్రిడ్జెస్ని అయితే తీసుకోండి. ఇవి డబల్ డోర్లో ఉంటాయి అండ్ సైడ్ బై సైడ్ డోర్స్ ఉంటాయి కదా, సో ఆ మోడల్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏ టెక్నాలజీ తీసుకోవాలి అంటే కనుక మనకి సింగిల్ డోర్లో అయితే డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అని చెప్పి ఉంటుంది. సో అదైతే బాగా కూల్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనర్జీ కూడా ఎక్కువగా సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మీరు డబల్ డోర్ ఫ్రిడ్జెస్ అండ్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జెస్ తీసుకునేటప్పుడు మీరు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అని చెప్పి ఉంటుంది. సో అందులో కూడా 5 star రేటింగ్ ఉన్నాయి తీసుకోండి, అప్పుడే మనకి పవర్ కన్జంప్షన్ అయితే తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ అనేది 24/7 365 days అది ఆన్లోనే ఉంటుంది, 365 days అది రన్నింగ్లోనే ఉంటుంది కాబట్టి సో మన ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ కన్నా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం 5 star ఉన్న ఫ్రిడ్జ్ని మనం తీసుకుందాం అనుకోండి, సో పవర్ని అయితే తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వెజిటేరియన్స్ ఏ కెపాసిటీ ఉన్న ఫ్రిడ్జెస్ని తీసుకోవాలి అండ్ నాన్ వెజిటేరియన్స్ ఏ కెపాసిటీ ఉన్న ఫ్రిడ్జెస్ని తీసుకోవాలంటే వెజిటేరియన్స్ అయితే మీరు 20:80 రేషియోలో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 20% ఫ్రిడ్జ్ ఉండాలి అండ్ 80% ఫ్రిడ్జ్ ఉండాలి అనమాట. సో ఈ విధంగా అయితే చూసుకుని తీసుకోండి వెజిటేరియన్స్ అయితే. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే 30% ఫ్రిడ్జ్ ఉండాలి అండ్ 70% ఫ్రిడ్జ్ ఉండాలి. సో ఈ రేషియోలో ఉండేటట్టుగా చూసుకుని మీరు తీసుకోండి అనమాట. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ ఫిషెస్ కానీ అయితే మీట్ కానీ ఇవన్నీ ఫ్రీజర్లోనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే వాటి స్మెల్ అనేది మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ఫ్రీజర్లోనే స్టోర్ చేస్తారు. అలాంటప్పుడు మీకు ఫ్రీజర్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండాలి. అందుకని మీరు 30:70 రేషియోలో ఉండే అంటే ఫ్రిడ్జ్ యొక్క కెపాసిటీ ఉంటుంది కదా, ఈ కెపాసిటీలో 30% ఫ్రీజర్ ఉండాలి అండ్ 70% ఫ్రిడ్జ్ ఉండాలన్నమాట. ఈ విధంగా చూసి అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా సింగిల్ డోర్ తీసుకుంటే మంచిదా, డబల్ డోర్ తీసుకుంటే మంచిదా, ట్రిపుల్ డోర్ తీసుకుంటే మంచిదా, లేదా సైడ్ బై సైడ్ డోర్ ఉన్న ఫ్రిడ్జెస్ తీసుకుంటే మంచిదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. అండ్ ఫ్రెండ్స్, ఈ విషయంలో అయితే మీ ఇంట్లో ఒక 4 members అండ్ 5 members ఉన్నారనుకోండి, మీరు ట్రిపుల్ డోర్ అయితే ప్రిఫర్ చేయండి. ట్రిపుల్ డోర్ ఏంటంటే మనకి 3 chambers ఇది డివైడ్ అవుతుంది అనమాట. ఒకటి ఫ్రీజర్ ఛాంబర్ అండ్ 2 ఫ్రిడ్జ్ ఛాంబర్ అండ్ లాస్ట్లో వచ్చేసరికి మనకి వెజిటేబుల్ బాక్స్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక 4 members 5 members ఉన్నారనుకోండి, సో మాక్సిమం ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ వాటర్ కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే అందరూ ఒకసారి వాటర్ తాగలేరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వాటర్ తాగుతారు. సో అన్నప్పుడు ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రిడ్జ్ డోర్ ఎక్కువ సార్లు ఓపెన్ అవుతూ ఉందంటే సో పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటప్పుడు మీరు సింగిల్ డోర్ తీసుకున్నారనుకోండి, అందులో 3 chambers ఒకే డోర్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఫ్రీజర్ అందులో ఉంటుంది, ఫ్రిడ్జ్ అందులో ఉంటుంది, వెజిటేబుల్ బాక్స్ అందులో ఉంటుంది. సో మీకు మొత్తం అన్ని chambers ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రిడ్జ్ అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి మీకు పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. అది ట్రిపుల్ డోర్ అనుకోండి, మీరు వాటర్ కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, లేదు ఫ్రీజర్లో ఏమైనా అవసరం అయితే ఫ్రీజర్ ఒకటే ఓపెన్ చేస్తారు, లేదు వెజిటేబుల్స్ తీసుకోవాలంటే వెజిటేబుల్ ఛాంబర్ ఒకటే మీరు ఓపెన్ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు మీకు పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సో ఇందాక నేను డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ గురించి చెప్పాను కదా, 5 star ఉన్న రేటింగ్ తీసుకోండి డబుల్ డోర్లో అని చెప్పి. సో ఎందుకంటే డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఫ్రిడ్జెస్ అయితే మనకి లాంగ్ రన్ అంటే డ్యూరబిలిటీ చాలా బాగుంటాయి అనమాట. అందుకనే వాళ్ళు 10 years వారంటీ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా సింగిల్ డోర్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అండ్ డబల్ డోర్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగిల్ డోర్ తీసుకోవడం వల్ల ప్రోస్ ఏంటంటే అది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, తక్కువ ప్లేస్ని అయితే ఆక్యుపై చేస్తుంది. అండ్ నెక్స్ట్ తక్కువ కెపాసిటీ ఉంటుంది కాబట్టి సింగిల్ డోర్ అనేసరికి సో తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. కానీ మీరు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, తక్కువ కెపాసిటీ ఉన్న ఫ్రిడ్జ్ని అయితే మీరు ప్రిఫర్ చేసుకోకండి, ఎందుకంటే మీకే నష్టం. ఎందుకంటే వాటర్ బాటిల్స్ పెట్టుకునే స్పేస్ తక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా స్టోరేజ్ చేసుకునే స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మీరు మీ ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే సో దాన్ని బట్టి మీరు మీ రిఫ్రిజిరేటర్ సైజ్ని కూడా మీరు చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కాన్స్ సెక్షన్కి వెళ్తే సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్లో ఏంటంటే ఫ్రీజర్ని కూడా ఫ్రిడ్జ్లోనే ఇంక్లూడ్ చేస్తారు. సో ఫ్రీజర్లో ఐస్ గడ్డగడుతుంది అనమాట. సో ఐస్ గడ్డగట్టినప్పుడు దాన్ని మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలి. మాన్యువల్గా అంటే వాళ్ళు ఒక బటన్ ఇస్తారు, సో ఆ బటన్ని మనం
ఆఫ్ చేసాను అనుకోండి ఫ్రీజర్ బటన్, అది క్లియర్ అవుతుంది, కరిగిపోతుంది అనమాట. లేకపోతే అది అలాగే ఐస్ గడ్డలాగా ఉండిపోతుంది. దానివల్ల మనకి కూలింగ్ కూడా తగ్గుతుంది అనమాట. సో దానివల్ల కూడా రిఫ్రిజిరేటర్స్లో కంప్లైంట్ అనేది వస్తుంది అనమాట. అందుకని మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనం ఆ ఫ్రీజర్ని అయితే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా డబుల్ డోర్కి వెళ్ళిపోతే, డబుల్ డోర్లో ఏంటంటే మనకి ఫ్రీజర్ సెపరేట్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ సెపరేట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రీజర్ సెక్షన్ చాలా ఎక్కువ స్టోరేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రీజర్ని మనం కావాలంటే ఫ్రీజర్ ఓపెన్ చేసుకుంటాం అండ్ ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుంటాం కాబట్టి పవర్ కన్జ్యూమ్షన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇంకా డబుల్ డోర్లో కాన్స్ ఏంటంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ప్లేస్ని కూడా కొంచెం ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇది ఒకటే కాదు అనమాట. అండ్ ట్రిపుల్ డోర్లోకి వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది ఏ ఛాంబర్కి ఆ ఛాంబర్ డివైడ్ అవుతుంది అనమాట. సో ఈ సెపరేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఏ ఛాంబర్ కావాలంటే ఆ ఛాంబర్ని మనం ఓపెన్ చేసుకుంటాం కాబట్టి పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ స్టోరేజ్ అనేది సెపరేట్గా ఉంటుంది కాబట్టి సో ఫ్రిడ్జ్ స్టోరేజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా సైడ్ బై సైడ్ డోర్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఇది స్టోరేజ్ స్పేస్ పెద్దగా ఉంటుంది. ఇందులో కూడా ఛాంబర్స్ అయితే డివైడ్ అవుతాయి. అండ్ మనకి ఫ్రీజర్ సెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ సెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న డోర్ ఒకటి అండ్ ఒక పెద్ద డోర్ ఒకటి ఇస్తారు. సో చిన్న డోర్లో మనం వాటర్ బాటిల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అలా స్టోర్ చేసుకున్నట్టయితే మనం వాటర్ బాటిల్ కావాలన్నప్పుడు చిన్న డోర్ తీసుకుంటాం కాబట్టి మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ అవుతుంది కాబట్టి పవర్ కన్జంప్షన్ అయితే చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇంకా కాన్ సెక్షన్లోకి వెళ్తే ఇది కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి ప్లేస్ని ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు డబుల్ డోర్ అండ్ ట్రిపుల్ డోర్ కనుక తీసుకోవాలనుకుంటే కన్వర్టబుల్ ఫ్రీజర్ అనే ఆప్షన్ ఉన్న ఫ్రిడ్జెస్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్రీజర్ అనేది ఎక్కువగా యూజ్ ఉండదు, చాలా తక్కువ యూజ్ ఉంటుంది. సో అప్పుడు మనం దాన్ని కూడా ఫ్రిడ్జ్గా మనం కన్వర్ట్ చేసుకుందాం అనుకోండి. సో స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ మనం ఒక ప్లేస్లో పెడతాం కదా. సో ఆ ప్లేస్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ చుట్టూ కూడా మనకి మినిమం 1/2 ఫీట్ గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే దానికి వెంటిలేషన్ అయితే కావాలి కాబట్టి సో మినిమం 1/2 ఫీట్ అయితే గ్యాప్ ఉండాలి వాల్స్కి ఫ్రిడ్జ్కి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రాండ్స్లోకి వెళ్తే సో సింగిల్ డోర్లో మనకి వాల్యూ ఫర్ మనీగా హైర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ పరంగా కానీ అండ్ నెక్స్ట్ ఇంకా ప్రైస్ పరంగా కానీ అండ్ వర్కింగ్ పరంగా కూడా హైర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎల్జీ కూడా బాగుంటుంది కానీ హైర్ అయితే మనకి తక్కువ రేట్లో మంచి ఫీచర్స్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా డబుల్ డోర్ అండ్ ట్రిపుల్ డోర్కి వెళ్ళిపోతే ఎల్జీ అనేది ఫస్ట్ ఉంటుంది రేటింగ్ పరంగా అండ్ కూలింగ్ పరంగా కూడా ఎల్జీ చాలా బాగుంటుంది. కాకపోతే ఎల్జీ కంపెనీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా అది వర్కింగ్ అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా కంప్లైంట్ రైజ్ అయింది అనుకోండి, సో ఆ కంప్లైంట్ చేయడానికి టెక్నీషియన్స్ అయితే చాలా లేట్గా వస్తారన్నమాట. సో అదొకటే మనకి ప్రాబ్లం. ఎందుకంటే ఇవి అన్ని కేటగిరీస్లోనూ వీటి అప్లయన్స్ అయితే ఉంటాయి కాబట్టి సో అన్ని కేటగిరీస్కి వీళ్ళు టెక్నీషియన్స్ని డివైడ్ చేయాలి కాబట్టి సో వీళ్ళకి కొంచెం టైం అయితే పడుతుంది మనం కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను రిఫ్రిజిరేటర్ కొనే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.